49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఈ వక్ఫ్ బోర్డు విషయంలో మళ్ళీ కోర్టు తీర్పు దానికి వ్యతిరేకంగా వచ్చింది. ప్రస్తుతానికి ఆ బిల్ అయితే స్టాప్ అయింది. అంటే అది మరి ఎందుకు కారణం ఏంటనే తెలియదు. కానీ సరే, ముస్లిం మైనారిటీస్ నుంచి రకరకాల అభియోగాలు, రకరకాల విమర్శలు రావడం వల్ల మొత్తానికైతే కోర్టు అయితే మొత్తం దాన్ని ఆపడం జరిగింది. సరే, ఏంటి సార్ నిజంగా మరి వక్ఫ్ బోర్డు ఈ కార్యక్రమాలను చూస్తారు, మీ అభిప్రాయం ఏమనిపిస్తుంది అసలు? నేను వక్ఫ్ బోర్డు ఫాలో కాలేదు. బట్ వక్ఫ్ సంస్థలు ఏదైతుందో చాలా ప్లేసెస్ లో అది అటానమస్ టైప్, బైలాస్ వేరే డిఫరెంట్. దాన్ని ఏదైతుందో చట్ట సవరణ చేసి కొంత ముస్లిం మత పెద్దలు, కొంత దాంట్లో ఉండే అనుకోండి, ఎగ్జాంపుల్ ఎంఐఎం వాళ్ళు చేస్తున్న ఉద్దేశంతో దాన్ని ఏదైతుందో రూల్స్ రెగ్యులేషన్స్ చేసి దానికి ఒక నిబద్ధత, దాని ఖర్చులు కానీ, జమ్మలు కానీ, తర్వాత ఇన్కమ్స్ కానీ సరిగా లేవు, దాన్ని ఒక క్రమ పద్ధతిలో చేయాలనేది ఆ చట్టాన్ని ఏదైతుందో సవరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అది కోరుకుంటలేరు కనుక, మైనార్టీ నాయకులు వాళ్ళ చేతుల్లో ఉండాలి, ప్రభుత్వ చేతిలో పోవద్దు కనుక దాన్ని వ్యతిరేకించింది. ఎందుకంటే మైనార్టీ ఓటు బ్యాంకును కాపాడుకోవాలి కాబట్టి. మైనార్టీ ఈ వక్ కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ దేశం మొత్తం మీద కంట్రోల్, ఒక మత సంబంధించిన దాని మీద బైలాస్ డిఫరెంట్ ఉన్నాయి అని బీజేపీ వాళ్ళకుండే వ్యతిరేకత భావంతో రాజకీయ ప్రయోజనం కోసం చేసింది. దానికి మద్దతు చేయలేదు. ఏది ఏమైనా కోర్టుకు పోయింది, కోర్టు కూడా దాన్ని ఎంటర్టైన్ చేయలేదు. దాని గురించి, సబ్జెక్ట్ గురించి ఎక్కువ తెలియదు. బట్ మిస్యూజ్ మాత్రము దాంట్లో జరుగుతుంది. కొంతమంది వ్యక్తుల చేతనే ఆధిపత్యం ఏదైతుందో కొన్ని ప్రాపర్టీస్ మీద జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తున్నా, నేను కూడా కొన్ని దాంట్లో ఒక మజీద్ ఉంటే ప్రాపర్టీ మదేని కొన్ని ఏండ్ల కొద్ది ఏదైతుందో ఒక 90 ఎకరాలు ఇక్కడ పల్లవి ఎంక్లేవ్ అని ఉంది, ఇక్కడ మన కావేరీ ఏది పోలీస్ స్టేషన్ ఆఫ్ మాదాపూర్. అసలు ఒక అదే ఉంది, అది క్రిస్టియన్ ప్రాపర్టీ. దాన్ని ఏదైతుందో పల్లె వెంకులు మిరావ కాంప్లెక్స్ వాళ్ళు 90 ఎకర్స్ కొన్నారు. దాంట్లో చిరంజీవి గారికి కూడా 10 ఎకరాలు ఉంది. నా బంధువులు కూడా ఒక ఎమ్మెల్యే దగ్గర కొని 800 గజాలు ఉంది. 90 ఎకరాలు, 10 ఎకరాలు చిరంజీవి గారికి ఉంది. దాంట్లో 10 ఎకరాలు అంతా అమ్ముడుపోయింది. ఇప్పుడు అన్ని సెకండ్ హ్యాండ్ కార్లు అయి మొత్తం ఓపెన్ ప్లేస్ లైట్లు పెట్టుకుంటారు. 90 ఎకర్స్, దానికి వెళ్ళి పెద్ద రోడ్ కూడా అయింది. అవును, అది ఏ ఒక్క చిన్న డాక్యుమెంట్ వక్ ప్రాపర్టీ అని లేదు. పలు కోర్టులో తీర్పులు వచ్చినాయి. అది క్రిస్టియన్ ప్రాపర్టీ వాళ్ళు అమ్మారు. మినారావు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు కదా, బీజేపీ నుంచి కుమరయ్య గారికి అమ్మారు. పల్లవి ఆయన కూడా అన్ని అమ్మాడు. 550 చొప్పునే అమ్మాడు. ఎప్పుడు 94-95 600 యాడ్. ఇప్పుడు 60,000-70,000 అవుతుంది. క్లియర్ అయ్యేది ఉంటే దాంట్లో ఏ ఒక్క డాక్యుమెంట్ ఒక బోర్డుకు లేదు. ఒక మసీద్ పేరు మీద ఏదైతుందో పెద్ద మసీద్, ఒక మసీద్ ఉంది. ఆ మసీద్ కూడా ఆ మసీద్ ప్రాపర్టీ కంపౌండ్ అయింది, అయిపోయింది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంట్ లేదు. ఇప్పటికి అది లిటిగేషన్ లో ప్రాపర్టీ. అట్లా కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కృష్ణ హోటల్ అక్కడ ఉంది కదా, మెయిన్ లక్కడి కప్పులు. ఆ ప్రాపర్టీ అంతా మడిగిలు, ఆ ప్రాపర్టీ అక్కడ షాపులు, కొన్ని 100 షాపులు అంతా వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ. వడ్డీకి పావు షేర్, దాంట్లో కొన్ని డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు ఎవరు చేస్తున్నారో ఈ సంగతి. ఇలా లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ. అటువంటి ఏదైతుందో దానికి ఒక లెక్క పక్క. ఇప్పుడు తిరుపతి టెంపుల్ ఉంది ఎగ్జాంపుల్, యాదగిరి టెంపుల్ ఉంది, వేములవాడ టెంపుల్ ఉంది. ఇది చట్టం ఏదైతుందో ఎండోమెంట్ చట్టం ప్రకారము ఇన్కమ్ అయితే ఏ టెంపుల్స్ వస్తాయో అది ఆటోమేటిక్ గా హ్యాండ్ ఓవర్ దేవాలయ శాఖ చేస్తుంది. అదే సాయిబాబా టెంపుల్లోకి లేదు, అటువంటి ట్రస్ట్ అది లేదు. అది ట్రస్ట్ దాంట్లో కూడా సాయిబాబా టెంపుల్ పెట్టుకుని కూడా ఇండివిజువల్ ఫ్యామిలీస్ కూడా, నాకు తెలిసిన వాళ్ళు పేర్లు చెప్పదలుచుకోవాలి, ఊరు చెప్పదలుచుకోవాలి, లక్షల కోట్ల రూపాయలు ఉండేలకే వేసేసుకుంటున్నాం సాయిబాబా. సో వాళ్ళ ఫ్యామిలీ ట్రస్ట్, వాళ్ళ భూమిలో కట్టుకున్నారు. ఇట్లా ఏదైతుందో ట్రస్ట్ ఉన్న ప్రాపర్టీలో కూడా దాంట్లో ఒక రాజకీయాలు ఎక్కువ కొట్లాడారు. టెంపుల్ మీద లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతూ ఉంది. తో ఖచ్చితంగా ఏదైతుందో దీంట్లో కాంప్లైంట్స్ ఉన్నాయి, దాంట్లో క్లారిటీ కనబడుతుంది కనుక చట్టంలో కొన్ని మార్పులు చేయడానికి అది చేస్తున్నారు. కాంగ్రెస్ ఆ పార్టీ లాభం పొందాలా కనుక దానికి చేస్తుంది.
ఇంతకంటే ఇది వాస్తవాలు చెప్తున్నాను. ఇంతకంటే నేను కరెక్ట్ కానీ మీకు వర్క్ ఏదైతుందో గతంలో ఏ చట్టం ఉండి ఇప్పుడు ఏ చట్టం ప్రకారం వచ్చిందంటే నేను చెప్పలేదు. చెప్పలేదు. ఓకే, నేను కాదట్లే కానీ ఒక సీనియర్ నాయకుడిగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా మరి ఇప్పుడు బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు సపోర్ట్ చేస్తారు? లేదు, అది చదువులేదు చెప్తుంది కదా. అదే. గతంలో ఏముంది అంటే ఒక్క విషయం, ఇప్పుడు గతంలో మైనారిటీ ముస్లింలకి అన్యాయం జరుగుతుంది. గతంలో ఏదైతుందో మిస్యూజ్ జరుగుతుందనే నేను చెప్పగలిగిన. దీనివల్ల మిస్యూజ్ ఆగుతుందా? ఈ యొక్క వచ్చే ఇన్కమ్ ఏదైతుందో ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ అట్లే పరిరక్షణ చేస్తూ గవర్నమెంట్ ఒక దాని మీద ఒక కస్టోడియన్ పెట్టి ఆ ఇన్కమ్ ఏదైతుందో ఆ కమ్యూనిటీస్ కి, ఇప్పుడు సాయిబాబా టెంపుల్ అయితే సొసైటీ ఎట్లా చేస్తుందో అట్లే ఏదైతుందో దీనికి ఏదైనా నియమ నిబంధనలు చేసిందా? నేను ఆ బిల్లులు కానీ ఆ బిల్లు స్వరూపం కానీ నేను చదవలేదు కనుక నేను దాని గురించి చెప్పలేను. గతంలో మిస్యూజ్ జరిగింది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఆ మిస్యూజ్ జరిగినందుకు బిల్ సవరణ చేస్తారు. కొన్ని వ్యక్తులు మాత్రము లాభపడుతున్నారు. అది కమ్యూనిటీ ఏదైతుందో ఆ ఒక్క ఇన్కమ్ ని కానీ ఆ ఒక్క ప్రాపర్టీని కానీ ఆ సమాజం ఏదైతుందో ఆ కమ్యూనిటీ ఎంజాయ్ చేయడం లేదనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే, రైట్. నాకు తెలిసింది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.